మరణానికి ఎందుకు భయపడాలి? మనం ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మనం ఉండము. నీకు నువ్వే పొందగలిగే శక్తి ఉన్న దానికోసం దేవతలను ప్రార్థించటం మూర్ఖత్వం. ధనవంతులుగా మారటంతోనే నీ సమస్య అంతం కాదు, అప్పుడు అసలు సమస్యలు మొదలవుతాయి. ఇతరులని ఉద్ధరించాలని ఎప్పుడూ కోరుకోకు, ఎందుకంటే నీకు తెలిసిన వారు ఆమోదించారు, వారు ఆమోదించినవి నీకు తెలిసుండవు. భయాలతో బంగారు మంచంపై పడుకోవటం కన్నా ఎలాంటి భయం లేకుండా దర్జాగా నేలపై పడుకోవటం మేలు. జీవితాంతం ఆనందాన్ని అందించగల అన్ని మార్గాలలో చాలా ముఖ్యమైనది స్నేహితులని సంపాదించటం. మన స్నేహితులు సహాయం మాత్రమే కాదు, వారు మనకు సహాయం చేస్తారనే నమ్మకం కూడా మనకు సహాయపడుతుంది. మూర్ఖుడి జీవితంలో కృతజ్ఞత ఖాళీగా మరియు భయం నిండుగా ఉంటుంది. ఇంకా కావాలి అనే తపన ఏనాడు చావదు. కొంతతో తృప్తి చెందని వాడు దేనితోనూ తృప్తి చెందడు. తినటం త్రాగటం కోసం ఏదైనా వెతికే ముందు మనతో పాటు తినటానికి తాగటానికి ఎవరినైనా వెతకాలి. నువ్వొక వ్యక్తిని సంతోషపెట్టాలనుకుంటే అతని ఐశ్వర్యాన్ని పెంచనక్కర్లేదు, అతని కోరికలను తగ్గించు చాలు. 40 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోకు, ఎందుకంటే పెళ్ళి ప్రకృతి సహజం కాదు, మానవ నిర్మితం. ద్వేషానికి బదులుగా ఉపదేశించు, ధిక్కరానికి బదులుగా చిరునవ్వు నవ్వు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.